సార్ గురువుగారు మీరే భవిష్యత్తులో గవర్నమెంట్ ఫామ్ చేస్తే అంటే మన ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్ సంస్థ స్టేట్ గవర్నమెంటో సెంట్రల్ గవర్నమెంటో ఆ రెండు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే మీరే సీఎంఓ పిఎంఓ అయితే లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయితే మీ పరిపాలన చూడాలని ఉందండి. ఎందుకంటే మీ వండర్స్ అన్ని చూశాము అని వివిధ క్యాంప్స్లో ప్రజలు అడిగిన ప్రశ్నలండి. సరే, వారి తృప్తి కోసము లేదా ఇన్స్పిరేషన్ కోసం అయినా చెప్పుకుందాము. జాగ్రత్తగానండి. ఆమె యోగి శ్రీ ఈవి రమణ నాయక్, శ్రీ ఈవీఆర్ నాయక్ యోగి మహారాజ్ ఆఫ్ ఎస్విపిఎస్ఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, వాలంటరీ ఆర్గనైజేషన్. గత 30 ఏళ్ళుగా నా సేవలు, నా అడ్మినిస్ట్రేషను, నా స్కిల్స్, నా ఈక్వేషన్స్, నా ఫార్ములాసు, అండర్స్ వగైరా అన్నీ చూసి ఉన్నారు. లక్షలాది కోట్లు మన తెలుగు రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు, దేశం, ప్రపంచానికి మిగిలిచి ఉన్నాము. లక్షలాది సమస్యలు పరిష్కారం చేయడం జరిగినది. నా ద్వారా మన క్యాంప్స్ ద్వారా వివిధ మార్గాల ద్వారా సలహాలు సూచనల ద్వారా అన్నీ చేసి ఉన్నాము. లక్షలాది వాస్తు రెక్టిఫికేషన్ జనరల్ వగైరా అన్నీ చేసి ఉన్నాము. అడ్మినిస్ట్రేషన్ కూడా మీరు చూసి ఉన్నారు. ఫైల్ డిస్పోజల్ వగైరా చూసి ఉన్నారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వండర్స్ చూసి ఉన్నారు. మెడికల్ డిపార్ట్మెంట్లో వండర్స్ చూసి ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్లో చూసి ఉన్నారు. రికార్డ్ రిపోర్ట్ చూసి ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. గవర్నమెంట్ కూడా మనం అవన్నీ పంపడం జరిగినది. గవర్నమెంట్లో, డిపార్ట్మెంట్లో, ఎన్జిఓ, ట్రస్ట్లో, ఫౌండేషన్లో నా సేవలన్నీ చూసి ఉన్నారు. ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కొన్ని చెప్తాను చూడండి. నేనే కనుక సీఎంఓ పిఎంఓ అయితే, చీఫ్ జస్టిస్ అయితే, అన్ని మతాల్లో, కులాల్లో రాంగ్ సిస్టమ్, రూల్స్, పాలసీలు అన్నీ ఫస్ట్ ధ్వంసం అయిపోతాయి. అన్నీ క్లియర్ అయిపోతాయి. ఈక్వల్ రూల్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏమిటంటే మూఢనమ్మకాలు పోతాయి. రాష్ట్రాలు అప్పులు దిబ్బగా మారవు. దేశం అప్పులు దిబ్బలుగా మారదు. క్రైములు జరగవు, పాపాలు జరగవు. ఈఎన్సీలు, సెక్రటరీలు, హెచ్ఓడీలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే సీఎంపీసీ, పీఎంపీసీ కోర్టులని మిస్లీడ్ చేయవు. తప్పుడు కౌంటర్లు వేయవు. ఫైల్స్ పెండింగ్ ఉండవు. సెకండ్స్, మినిట్స్, అవర్స్లో డిస్పోజ్ అయిపోతాయి ఆ కోర్టు కేసులు. అట్లా కూర్చోవడమే ఆలస్యం సీట్లో. ఏది చీఫ్ జస్టిస్ సీట్లు కానీ, సీఎంపీసీలు కానీ, పీఎంపీలు. ఇప్పుడైనా ప్రభుత్వాలు చెక్ చేసుకోవచ్చు. మీరు ప్రజలు, ఎంప్లాయీ అందరికీ తెలుసు, చూసే ఉన్నారు నా పరిపాలన. సెకండ్స్, మినిట్స్, అవర్స్లో డిస్పోజ్ అయిపోతాయి. వేలు ఉండని, వందలు ఉండని, లక్షల కోట్ల కేసులు ఉండని, అంతే. అవి సెకండ్, మినిట్స్, అవర్స్, డేస్లో క్లియర్ కావాల్సిందే. అలాగే మోడల్ దేశంగా మారుతుంది. విశ్వ గురు సాక్షాత్తు విష్ణు భగవాన్ పరిపాలన, రాముడి పరిపాలన, కృష్ణుడి పరిపాలన, హనుమంతుడి పరిపాలన ఉంటుంది. దత్తస్వామి వారి పరిపాలన ఉంటుంది. అందరికీ సమన్వయం జరుగుతుంది. ప్రమోషన్లు, పోస్టులు వగైరా అన్ని నీతిమంతులు, మంచి వాళ్ళకు ఉంటాయి ఛాన్స్, అవకాశం అన్నీ ఓ పద్ధతి ప్రకారం ఉంటుంది. ఓ రూల్స్ సిస్టమ్ ప్రకారం ఉంటుంది. అంత ప్రజాభిప్రాయం ఉంటుంది. విశ్వగురువుగా నిలిచిపోతుంది అనమాట. అప్పులు ఉండవు. ధనిక రాష్ట్రంగా ఉంటుంది. అందరూ ధర్మబద్ధంగా బ్రతుకుతారు. అందరూ శాంతియుతంగా ఉంటారు. ప్రపంచం మొత్తము మన మాట వినాల్సిందే. మోడల్గా ఉంటాము.